వాట్సాప్లో ఏఐ మెటా ఏఐ అని కొత్త ఫీచర్ వచ్చింది, మీకు తెలుసా? 2 days నుంచి చూస్తున్నా, ట్రై చేద్దాం. లైక్ సో ఫన్నీ. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర? పవన్ కళ్యాణ్ 2 days న్యూస్. జస్ట్ యూనియన్ మినిస్టర్ అనుకుంటున్నా, బట్ మనకి ఆల్మోస్ట్ పిఎం నుంచి ఎన్ని యూనియన్ మినిస్ట్రీస్ ఉన్నాయో మొత్తం ఇండియాలో ఏమున్నాయో అన్నీ చూపిస్తుంది. కల్కి మూవీ రివ్యూ, యా టోటల్ ఇన్ఫర్మేషన్. వేర్ ఆర్ యు ఫ్రమ్? షేర్ ద లొకేషన్. డాగ్ రైడింగ్ ఏ బైసైకిల్ అంటే ఇట్లా వచ్చింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. మనం ఇది వరకు స్నాప్చాట్లో ఏఐ చూసే ఉంటాము, అలాగే గూగుల్ ఇంకా ఇతర చాట్ బాక్స్లో ఏఐ అనేది డిఫరెంట్గా చూసే ఉంటాము. కానీ ఇప్పుడు కొత్తగా వాట్సాప్లో మెటా ఏఐ అని కొత్తగా ఫీచర్ వచ్చింది. సో అది ఎలా వాడుతున్నారు, అసలు దాని యూజెస్ ఏంటి, పబ్లిక్ రియాక్షన్స్ ఏంటి అనేది కొంతమంది పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. పదండి. హాయ్ అండి. హాయ్ మేడం. కొత్తగా వాట్సాప్లో ఏఐ మెటా ఏఐ అని కొత్త ఫీచర్ వచ్చింది, మీకు తెలుసా? యా మేడం, నేను కూడా ఒక 1 week నుంచి చూస్తున్నా మెటా ఏఐ అని చెప్పి. సో లైక్ వాట్సాప్ వాళ్ళు కూడా చాట్ జీపీటీ లాగా ఎవ్రీథింగ్ లైక్ ఇన్స్టెంట్గా రిప్లేస్ ఇవ్వడానికి ఫర్ ఎ బెటర్ లైక్ అఫీషియల్ పర్పస్ వీ కెన్ యూజ్ ఇట్ మెటా ఏఐ. సో మీరు ఏమైనా ట్రై చేశారా? నేను యాక్చువల్గా లాస్ట్ 2 days నుంచి చూస్తున్నా, ట్రై చేద్దాం. లైక్ సో ఫన్నీ బికాస్ ఓకే, లెట్స్ ట్రై టుగెదర్. మీరు ఇప్పుడు ఏం క్వశ్చన్ టైప్ చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ అప్డేట్స్ అని కొడదాం. పవన్ కళ్యాణ్ 2 days న్యూస్. డిప్యూటీ సీఎం కాబట్టి. ఓకే, సో పవన్ కళ్యాణ్ అప్డేట్స్. సో అక్యురేట్ ఆన్సర్ వస్తుందా? మొత్తం ఎంటైర్ థింగ్ అబౌట్ ద పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తుంది. ఓకే. సో ఆయన ఈవేళ లైక్ కొండగట్లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు, అది కూడా వీ కెన్ సీ ఇట్. ఇంట్రెస్టింగ్ మ్యామ్, లైక్ ఎస్పెషల్లీ ఫర్ ద అఫీషియల్ పర్పసెస్ అండ్ లైక్ సమ్ ఖాళీ టైంలో ఏమన్నా తెలుసుకోవాలన్నా కూడా వీ కెన్ సీ. ఒక్కసారి మళ్ళీ ఇంకొకటి ఏమైనా ట్రై చేయండి. అండ్ వాంటెడ్ టు సీ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర. It's coming. Amravati is coming. సో అమరావతి. Yeah. So interesting, ma'am. So we'll అంటే లాస్ట్ 1 week నుంచి అప్డేట్స్ వస్తుంది. మెటా యాప్ కూడా అప్డేట్ చేసుకున్నాక ఇట్లాగే చాట్ జీపీటీ. సో పీపుల్ కూడా యూజ్ అవుతుందని నేను అనుకున్నాను. గూగుల్ కంటే ఈ మెటా ఏఐకి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా మీకు? గూగుల్ అంటే జనాలు అలవాటు పడ్డారు. గూగుల్ ఈజ్ ద మోస్ట్ లైక్ సెర్చ్ అండ్ మోస్ట్ ఆప్టెడ్ హిస్టరీ, ఆప్టెడ్ ఇది. సో బట్ లైక్ మెటా ఏఐ కీప్ ఆన్ లైక్ నచ్ చేస్తే పీపుల్ని, ఇట్ విల్ ఆల్సో కమ్ ఇన్ టు ద పీపుల్స్ మైండ్ వెరీ సూన్. సో మీకైతే ఎలా అనిపించింది మొత్తానికి? ఐఎమ్ ఇంట్రెస్టెడ్, లైక్ ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీకు మెటా ఏఐ గురించి తెలుసా? తెలుసు కొంచెం. సో ఎన్ని డేస్ నుండి వాడుతున్నారు? ఇట్స్ బిన్ ఓన్లీ, అంటే నేను మెటా ఐడి ఎక్కువ రోజులు వాడలేదు, బట్ చూసినా నేను చాలా చోట. బట్ మ్యాక్సిమం పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు గూగుల్ కదా, సో గూగులే యూస్ చేసిన. మెటాది అంత ఏం వాడటం లేదు, బట్ చూస్తున్నా చాలా రోజు నుంచి అవేర్. సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగబోతున్నారు దాన్ని? కరెంట్ యూనియన్ మినిస్టర్ కొడదాం సెంట్రల్లీ, అంటే కొత్తగా ఫామ్ అయింది మొత్తం, చూద్దాం ఎవరైనారో కనిపిస్తున్నాయి మనకి. సో మెటా విల్ బీ యూస్ఫుల్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మనకు నాలెడ్జ్ పరంగా వెంటనే అవైలబిలిటీలో వస్తుంది. సో మెటా వాడడం ఇట్స్ పాజిటివ్ సైన్ అండి, డిపెండ్ అపాన్ హౌ యూ పీపుల్ ఆర్ యూజింగ్. అంటే ఇది ఒక ఫ్రెండ్లీ పర్సన్ లాగా మనకి అన్నీ తీరుస్తుందా డౌట్స్? యా ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు చూసినారు కదా మీ కళ్ళ ముందర కరెంట్ యూనియన్ మినిస్టర్, జస్ట్ యూనియన్ మినిస్టర్ అని కొట్టినా, బట్ మనకు ఆల్మోస్ట్ పిఎం నుంచి ఎన్ని యూనియన్ మినిస్ట్రీస్ ఉన్నాయో మొత్తం ఇండియాలో ఏమున్నాయో అన్నీ చూపిస్తున్నా, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో డెఫినెట్లీగా మెటా అనేది యూజ్ అవుతుంది. మనం ఎట్లా యూజ్ చేసుకున్నాం అనేది కరెంట్ ఉన్న యూత్కి ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. సో మీరు వాట్సాప్లో మెటా ఏఐ గురించి తెలుసా అండి? తెలుసు, యూజ్ చేస్తున్నాను. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూజ్ చేసేవాళ్ళు, అడిగేవాళ్ళు? అంటే ఎవ్రీథింగ్, అంటే మనకి క్వశ్చన్కి ప్రతిదీ అక్యురేట్గా ఆన్సర్ వస్తుంది, ఇన్క్లూడింగ్ విత్ ఆప్షన్స్. సో దాన్ని బట్టి మనము అప్రోప్రియేట్గా యూజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇన్ ఎవ్రీథింగ్ వీ కెన్ యూజ్ ఇట్, లైక్ రెసిపీస్ అండ్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కోర్సెస్. సో ఇన్ ఎవ్రీథింగ్ మనకి ఏమైనా కావాలంటే లైక్ గూగుల్లో అయినా కానీ అక్యురేట్ ఉంటుందో లేదో, బట్ చాట్ బాక్స్ మెటా ఏఐలో అయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి, ఇన్ఫో. ఓకే, లెట్స్ ట్రై. కల్కి మూవీ రివ్యూ. ఓకే, కల్కి మూవీ రివ్యూ. కల్కి మూవీ రివ్యూ, యా టోటల్ ఇన్ఫర్మేషన్ లైక్ డైరెక్టర్ and what the Hindu mythological type of movie and the actors who are playing in that music. So every information we got here, and even songs, reviews. మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా మరి? Yeah, satisfied. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హలో అండి. వాట్సాప్లో కొత్తగా మెటా ఏఐ అని వచ్చింది, మీకు తెలుసా అండి?
తెలుసండి, రీసెంట్గానే తెలిసింది నాకు మెటా AI గురించి. సో అది యూజ్ చేస్తున్నాం, బాగా యూజ్ అవుతుంది. మేము ఏ విధంగా యూజ్ చేస్తామంటే మేము మూవీస్ అవి ఎక్కువ చూస్తుంటామండి. మాకు మూవీ రివ్యూస్ కోసమని అది బాగా యూజ్ చేస్తాం. అండ్ ఈ మధ్య వెబ్ సిరీస్లు, మూవీస్ అండ్ న్యూస్ అప్డేట్స్, కొత్త కొత్త విషయాలన్నీ కూడా దాంట్లో మాకు కావాల్సింది ఇమీడియట్గా దాంట్లో టైప్ చేస్తే ఇమీడియట్గా వస్తుంది. అంటే గూగుల్కి ఎక్కువ ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క రిఫరెన్స్ ఉంటుంది. గూగుల్లో కంటే దీంట్లో అక్యురేట్గా, అంటే పాయింట్ టు పాయింట్ డీటెయిల్డ్గా ఇస్తున్నారు, అర్థమయ్యేటట్టుగా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఏమైనా. సో ఇప్పుడు మీరు ఏం టైప్ చేయబోతున్నారు? ఫైనాన్స్ మినిస్టర్ ఓవర్, ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ ఓవర్ అని టైప్ చేద్దామనండి. ఓకే. ప్రజెంట్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది, అంటే ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు అది. ద కరెంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నిర్మలా సీతారామన్. షీ హ్యాస్ బీన్ ఆఫీస్ సిన్స్ May 31st, 2019. ఇంత డీటెయిలింగ్ వస్తుంది, అనుకున్న టైంలో అక్యురేట్గా రావటం అనేది మీకు నచ్చుతుంది. వస్తుంది. వితిన్ 10 secondsలో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఓకేనా అండి? మీకు ఎలా అనిపించింది? స్నాప్చాట్లో AI ఉంది, చాట్ బాక్స్లో AIని చూసే ఉంటారు. నేను సర్ప్రైజ్ అయ్యా. దీంట్లో కూడా కొన్ని పెయిడ్ AIs ఉన్నాయి. గూగుల్లో కొన్ని పెయిడ్ అవి ఉన్నాయి. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళ కోసం ఇంకా ఈజీ అయిపోయింది ఇది. ఎలా అంటే కొంతమంది అందరూ పే చేసి యూజ్ చేయలేరు. సో కొంతమందికి ఇలా అది కూడా వాట్సాప్ అంటే అందరూ రెగ్యులర్గా ఉంటుంది. సో దాంట్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్, ప్రతిదీ డిస్కషన్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఓకే, మీకు వాట్సాప్లో మెటా AI అని కొత్త ఫీచర్ వచ్చింది, తెలుసా? చూసానండి. సో మీరు ఎప్పుడైనా వాడారా అది? రీసెంట్గా వాడాను అండ్ యూజువల్గా వాడుతూ ఉంటాను కూడా. ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ ఫీచర్. ఓకే. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు జనరల్గా? నేను ప్రస్తుతానికి డేటా అనాలిటిక్స్లో ఒక కోర్స్ చేస్తున్నాను. సో నాకు దాంట్లో డౌట్స్ వచ్చినప్పుడల్లా వెరీ అంటే చిన్న డౌట్స్ వచ్చినప్పుడు ఊరికే ఇన్స్ట్రక్టర్ని అడగలేము, లేకపోతే ఆన్లైన్ కోర్స్ కాబట్టి డిఫికల్ట్ అవుతుంటుంది ఇన్స్ట్రక్టర్ని కాంటాక్ట్ చేయడం. సో నేను డైరెక్ట్ మెటా చూస్ చేసుకుంటే ఇట్ గివ్స్ మీ ప్రిసైజ్ ఆన్సర్. ఓకే. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? లైక్ ఐల్ షో యూ. నేను చేసే కోర్స్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లూప్ ఇన్ SQL అంటే ఇమీడియట్గా డీటెయిల్డ్ ఆన్సర్ వస్తుంది, ఎగ్జాంపుల్స్తో పాటు ఆల్ టైప్స్ ఆఫ్ లూప్స్ వస్తుంది. నార్మల్ గూగుల్ చేసినట్టు మొత్తం పెద్ద ఆన్సర్ ఇచ్చి, లేకపోతే దాని ముందు బ్యాక్గ్రౌండ్ వెనక కూడా ఇవ్వకుండా ఏది అడిగామో దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తుంది. సో ఇట్స్ ప్రిటీ యూస్ఫుల్. ఓకే, లెట్స్ ట్రై అనదర్ క్వశ్చన్. సో మొత్తం డీటెయిల్ ఆన్సర్ ఇస్తుంది అండ్ కొన్నిసార్లు ఇట్లా గూగుల్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ మోర్ ఎక్స్ప్లెనేషన్. ఇట్స్ ప్రిటీ గుడ్. అంటే మొత్తానికైతే మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారు దీంతో? వెరీ మచ్. ఓకే. ఇంకా వాట్సాప్ కాబట్టి యూజువలీ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ యాప్స్ కాబట్టి అందులో చూడడం ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. సో మీరు వాట్సాప్లో కొత్తగా మెటా AI అని కొత్త ఫీచర్ వచ్చింది, మీకు ఏమైనా తెలుసా దాని గురించి? చూసానండి. పైన సింబల్ వస్తుంది కదా, కనిపించదు, చూసాను. సో వాడుతున్నారా దాన్ని? ఊరికే టెస్ట్ చేసాం అంతే, అంత ఎక్స్క్లూజివ్గా వాడలేదు, బట్ బేసిక్ థింగ్స్. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ వాడితే ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు? గూగుల్ సర్చ్కి వెళ్ళి అడిగే క్వశ్చన్సే ఉన్నాయి, యాక్చువల్ శాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. సో ఏ క్వశ్చన్ టైప్ చేయబోతున్నారు ఇప్పుడు? ఐల్ సే ఫుడ్. నేను ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఐల్ సే వేర్ కెన్ ఐ ఫైండ్ బెస్ట్ బిర్యానీ నియర్ మీ. ఓకే, సో దిస్ ఇస్ మై క్వశ్చన్. సో ఆన్సర్ ఎలా వచ్చింది? Find the best biryani near you. Could you please share your location with me? That way I can provide you with some tasty options. అంటే లొకేషన్ డిజేబుల్ చేశాను నేను, సో అందుకని లొకేషన్ డిటెక్ట్ చేయలేదు. సో మేబీ లొకేషన్ ఎనేబుల్ చేస్తే తీసుకుంటుంది. ఒకవేళ ఇంకొక క్వశ్చన్ ట్రై చేయాలనుకుంటే ఏ క్వశ్చన్ ట్రై చేయబోతున్నారు? షాపింగ్ నెక్స్ట్ ఫేవరెట్. బెస్ట్ యాక్సెసరీస్. సో ఎలా అనిపిస్తుంది ఫీచర్స్ ఇలా వాడుతుంటే? కూల్ అండి. సో హ్యాండీ కదా,
షుడ్ బి. ఎందుకంటే అంటే రోజు మనము ఇంతకు ముందుకు చాట్ బాక్స్ చూసి ఉంటాము, వేరే వేరే గూగుల్ ఇంజిన్స్, సర్చ్ ఇంజిన్స్ చాలా చూసే ఉంటాం. సో ఇలాంటి వాట్సాప్లో రావటం, అది కూడా మెటా మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త ఫీచర్ కాబట్టి ఎక్స్ప్లోర్ చేయాలి, బట్ స్టిల్ యూస్ఫుల్ అని అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయడం కంటే రోజు వాట్సాప్ రెగ్యులర్ యూస్ చేస్తుంటాం కదా, సో ఇట్స్ హ్యాండీ. క్విక్గా వెళ్ళి సర్చ్ చేసి ఎవరికైనా షేర్ చేయాలన్నా ఈజీ ఉంటుంది. గూగుల్ అనుకోండి వెళ్ళి మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఇదంతా ఉంటుంది. సో ఇక్కడైతే చాలా ఈజీ ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్. వాట్సాప్లో కొత్తగా మెటా AI అని ఫీచర్ వచ్చింది, మీకు తెలుసా? మొన్న రీసెంట్గా చూసాను. సో ఇప్పుడు ఆఫ్టర్ దట్ నేను ఒక 2 days ముందు చూస్తే నాకు తెలిసింది వచ్చిందో లేదు. షేర్ ద లొకేషన్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. ఓకే, తన లొకేషన్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ లొకేషన్ కావాలనుకుంటున్నాడు. షేర్ మై ఫ్రెండ్స్ లొకేషన్. షేర్ మై ఫ్రెండ్స్ లొకేషన్. సో లెట్స్ ట్రై. సో ఆన్సర్ ఏమొచ్చింది మీకు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ఆర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ లొకేషన్. ఓకే, యాక్సెస్ ఇవ్వలేకపోతుంది. Yeah. సో ఏమైనా ఇంకా క్వశ్చన్స్ అడగండి మరి, లైక్ యూ వాంట్ టు గెట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఓకే, దీని కొంచెం మెటా ఏఐని అడుగుతున్నారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని. సో ఆన్సర్ ఏంటి, ఏమిచ్చింది మీకు రిప్లై? ఇది ఒక కంపెనీ, ఐఎమ్ నాట్ ఫ్రమ్ వన్ ప్లేస్ అని ఇచ్చింది. ఓకే, మీరు మెటా ఏఐ వాడుతున్నారా? వాడలేదు, ఇంకా కొత్త ఫీచర్ వచ్చిందని ఇంకా చూడలేదు. చూసిన 2 days అవుతుంది రీసెంట్. ఓకే, కొత్తగా అయితే వచ్చిందని తెలుసు. అవును, తెలుసు. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు జనరల్గా? నేను ఇంకా ఏం అడగలేదు ఇప్పటివరకు, ట్రై చేద్దాం ఇప్పుడు. ఓకే, ట్రై చేయండి. సో ఏ క్వశ్చన్ అడగబోతున్నారు ఇప్పుడు? ఓకే, ఈరోజు ఎలా అయినా వీకెండ్గా మనం ఈరోజు వీకెండ్ యాజ్ పర్ వీకెండ్ ఈరోజు ఎనీ కొత్త సినిమాస్ గురించి, ఏమైనా మూవీస్ గురించి అడుగుదాం. ఓకే, మూవీస్ గురించి. సో కెన్ యూ సజెస్ట్ మీ మూవీస్ అని టైప్ చేస్తున్నారు, ఏ ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో ఆల్మోస్ట్ చాలా మూవీసే వచ్చాయి. చాలా మూవీస్ వచ్చినాయి. ఓకే, ఒకసారి చెప్పండి బయటికి. హియర్ ఆర్ సమ్ మూవీస్ యూ కెన్ వాచ్: అవెంజర్స్, రెబల్, ద పర్జ్, ఇన్సైడ్ అవుట్ 2, కల్కి 2898 AD, డెడ్పూల్, ఏ క్వైట్ ప్లేస్, ఓకే, హారిజాన్. ఆల్మోస్ట్ అక్యురేట్ ఆన్సర్ లాగా వచ్చేసింది. సో మీకు స్నాప్చాట్ AI వచ్చింది, వాట్సాప్లో AI వచ్చింది. సో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? డిఫరెన్స్ అంటే దీంట్లో అన్నిటికీ ఆన్సర్ ఇవ్వట్లేదు, కొన్నిటికి ఆన్సర్స్ ఇవ్వట్లేదు. స్నాప్చాట్లో ఏంటంటే అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తుంది. మీకు అడిగిన క్వశ్చన్స్ అయితే అక్యురేట్గా అవును, ఇస్తుంది. ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీరు ఇంతకు ముందుకు గూగుల్ కానీ వేరే సర్చ్ ఇంజిన్స్ చాలా వాడి ఉంటారు. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? యా, చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ ఇప్పుడు గూగుల్ మీరు సర్చ్ చేస్తే దేర్ ఆర్ లైక్ 100 links అండ్ 100 pages. అన్నీ మీరు అన్నీ సర్చ్ చేసి మీరు ఇన్సైట్స్ తెలుసుకోవడం ప్రిఫర్ చేస్తారా, ఆర్ ఎల్స్ ChatGPTలో వెళ్ళి మీకు కావాల్సిన దానికి ఒకే పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలి అన్నట్టు ప్రిఫర్ చేస్తారా? అది మీ చాయిస్ బట్టి ఉంటుంది, హౌ యూ ఆర్ యూజింగ్ అని. ఇప్పుడు మీరు ఏం టైప్ చేయబోతున్నారు? ఇంతవరకు అయితే మనము చాట్ రూపంలో చూసాము. సో AI ఇమేజెస్ని కూడా జనరేట్ చేస్తుంది. డాగ్ రైడింగ్ ఏ బైసైకిల్ అంటే ఇట్లా వచ్చింది. ఓకే, ఇది కరెక్ట్గా వచ్చింది. ఇది కరెక్ట్. ఒకసారి అది చూపి. మొత్తానికి టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో యాజ్ అ యూత్గా చాలామందికి ఎన్నో విధాలుగా సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ అయ్యింది అని అనుకుంటున్నారు. సో దీనివల్ల ఎక్కువ యూస్ఫుల్ ఉందంటారా? యా, ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎక్కడ చూసినా పబ్లిక్ అందరూ అవేర్గా ఉన్నారు. అలాగే స్నాప్చాట్లో AI, చాట్ బాక్స్లో AI కంటే ఇక్కడ వాట్సాప్లో అయితే రెగ్యులర్ యూస్ పర్పస్కి వాడుతూ ఉంటారు కాబట్టి ఈజీగా మనకి ఫ్రెండ్లీగా వెళ్ళిపోతుంది. అండ్ చాట్ చేయటం లేదా తెలుసుకోవడం కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్, అలాగే లెంతీగా రాకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళందరూ చాలా సాటిస్ఫాక్షన్తో అయితే ఈ యాప్ని, ఫీచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఈనాటి స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.